పాదంలో చెప్పారు. మరొకడున్నాడు, వాడు నపుంసకుడు. పొరపాటును కూడా అందమైన ఆ పద్మాక్షులు అలా చూస్తే వాళ్ళకేసి చూడడానికి సిగ్గుపడుతూ ఉంటాడట. బాయ్ ఓయ్ అంటూ తిరుగుతుంటారే, హైదరాబాద్లో పట్టుకుని నెత్తి వాయించి డబ్బులు లాక్కుంటారే, అదిగో ఆ కేటగిరీకి చెందినవాడు అనమాట వాడు. అందుకే వాడికి ప్రత్యేకంగా వర్షవరుడు అని పేరు పెట్టారు. వాడు అనుకోకుండా కాశీ వెళ్ళాట, అక్కడ చచ్చిపోయాట. ఎంతటి నపుంసకుడు కూడా కాశీలో చావగానే వాడి శరీరంలో సగభాగంలో స్త్రీ కూర్చుందిట. అంటే అర్థం ఏమిటి? అర్ధనారీశ్వరుడు అయిపోయాడు వాడు ఏకంగా. కాశీలో మరణిస్తే వాడికి కూడా శివుడిలో కలిసిపోయే యోగం వచ్చి అర్ధనారీశ్వరుడు అయిపోయే యోగం పట్టిందిట. మరొకడున్నాడు, యుద్ధం అంటే వాడికి భయం. ఆయుధం చూస్తే 1/2 కిలోమీటర్ పారిపోతూ ఉంటాడు. సినిమాల్లో కూడా చూపిస్తాడు చూడండి, ఒక్కొక్కడు వెనకే ఉంటాడు ఇలా కత్తిపుచ్చుకుని. అవకాశం దొరికితే పారిపోతాం అన్నమాట, అది వాడి ఉద్దేశం. అదిగో అలాంటి వాడు వాడు. ఆయుధము యొక్క కాంతిని చూస్తేనే వడకి ఆమడ దూరం పారిపోయే దౌర్భాగ్యుడు, పిరికివాడు కాశీలో మరణించాడు. వెంటనే వాడు ఏం చేశాడు? చేతిలో త్రిశూలం ధరించాట. త్రిశూలధారి అంటే శివుడే. మళ్ళీ వీడు కూడా శివుడైపోయాడు, పిరికాడు కూడా శివుడైపోయాడు ఏకంగా. మరొకడున్నాడు, వాడెప్పుడు మాసిపోయిన గుడ్డలతోటే ఉంటాడు, అసభ్య ప్రవర్తన వాడిది. వాడు ఎప్పుడు శుభ్రంగా ఉండడు, శుచిగా ఉండడు అనమాట. నేను చాలా ఆశ్చర్యపోతుంటాను, ఒక్కొక్కడు యోగం ఏంటో తెలియదు కానీ. ఒక ఆయన నాతో పాటు నిత్యం నా కార్యక్రమాలకు వస్తాడు. ఎప్పుడు దీక్షా వస్త్రాలు కొత్త బట్టలు ఇస్తూనే ఉంటాను. ఒక మంచి పంచె కండువా అయినా ఇది బీరోలో పెట్టి ఆ పాత అలుగ్గొట్టు ఉంటుంది, దిక్కుమల్లి పేడగొట్టు అదే కట్టుకు తిరుగుతాడు. వాళ్ళు అదే యోగం తెలియదు. ఒక్కొక్కళ్ళ యోగం అంతే, వాళ్ళ జీవితంలో ఇక మంచి బట్టలు కట్టుకోలేరు. అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి మలినవర్తనుడు కాశీలో చచ్చిపోయాట. చంద్రుడి కంటే ఎక్కువ మించిపోయి హాయిగా వెలిగిపోతున్నట్టు వాడి నెత్తి మీద చంద్రుడు చేరిపోయాడు అనమాట. అంటే వాడు కూడా శివుడు అయిపోయాడు. ఇవన్నీ ఒకెత్తండి. ఇక తర్వాత విజృంభించేశాడు ఆయన. ఈ సంపదలు, ఈ మంచి బట్టలు, చంద్రకాంతి ఇవన్నీ ఓ పక్కన పెట్టండి. ఒకడు రామ అని 100 సార్లు చెప్పిస్తే కూడా రామ అనలేడు, లాం లాం అంటాడు వాడు. పెళ్ళి అనమంటే పెళ్ళి అంటాడంతే. అసలు ఉచ్చారణ సరిగ్గా రాదు, జ్ఞాపక శక్తి లేదు, ఒట్టి పనికి వెళ్ళినవాడు అనమాట, చదువు రానివాడు. అటువంటి వాడు కాశీలో చచ్చిపోయాట. ఆ వెంటనే ఏం జరిగిందో తెలిసిన తమాషా, ఒక అద్భుతమైన వటవృక్షం కిందకి చేరిపోయి విభూతి పూసుకుని అందమైన కుర్రవాడిగా మారిపోయి మౌనం అనే వ్యాఖ్యను చూపిస్తూ పండితోత్తములైన ఋషులకి పాఠం చెప్పడం మొదలెట్టనే ప్రారంభంలోనే చెప్పా. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. మేధా దక్షిణామూర్తి అంటారు ఆయనని. దక్షిణామూర్తి రూపంలో ఉన్న మన పరమేశ్వరుడు చిన్నవాళ్ళ ఉంటాడు, కుర్రాళ్ళ ఉంటాడు. ఆయన అందంగా ఉంటాడు, విభూతి రేఖలతో మెరిసిపోతాడు, రుద్రాక్షలు ధరిస్తాడు, మర్రి చెట్టు మూల కూర్చునుంటాడు ఆయన. ఆ చిత్రం అక్కడ కూర్చునున్నాడు హాయిగా. ఎదురుగుండా ముసలాళ్ళు, పండితులు, చదువుకున్నటువంటి హేమాహేమీలైన వశిష్ఠాదులు, సనక సనందనాదులు, ఋషులు కూర్చునుంటారు. ఈయనేం ఉపన్యాసం గింజుకుని చెప్పడం, మైకుల దగ్గర అరవడం, పద్యాలు చదవడం, శ్లోకాలు చదవడం, అలా మౌనంగా చూస్తాట. ఆయన మౌనమే వ్యాఖ్యానం ఆయనకి. ఏం మాట్లాడకపోయినా ఆ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి సందేహాలు తీరిపోతున్నాయట. చూపులతో తీర్చేస్తున్నాడు. అసలు ఆయన చూస్తేనే చాలన్నారు. అది ఆ పరమాత్ముడి గొప్పతనం. అంతటి వాడయ్యాట కాశీలో తెస్తే. అది ఆ పంచముఖుని యొక్క దివ్య క్షేత్రమైన వారణాసిలో, కాశీ క్షేత్రంలో శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ముడికి అంతటి స్థాయి వస్తుంది. సాక్షాత్ విశ్వేశ్వరుడైపోతాడు వాడు. శివుడి కనికరం అటువంటిది. ఎంత అందమైన పద్యం, ఎంత గొప్ప పద్యం. ఒక్కసారైనా రోజు చదివి తరించాలి, పులకించిపోవాలి మనం. అటువంటి వారణాసి చేరాడు వీడు. వీడి పుణ్యం పండి అమ్మవారు పార్వతీదేవి హిమవంతుడి కుమారి. ఆవిడ ఒక తుమ్మెదట. ఆ తుమ్మెదకి ఆనందం కలిగించే వికసించిన తామర పువ్వట కాశీ. ఎక్కడ తామర పువ్వు వికసించి ఉంటుందో అక్కడికి తుమ్మెదలు చేరి వాలి అందులో ఉండే తేనె తాగుతాయి. కాశీ ఎక్కడుంటే అమ్మవారు అక్కడే ఉంటుందన్నమాట. ఆ కాశీ ఒక వికసించిన పద్మం, అమ్మవారు తుమ్మెదాను. విశ్వేశ్వరుడు అనే ఒక జ్యోతిర్లింగం రత్నాల ఖనిలాగా అక్కడ వెలిసిందట. మామూలుగా భూలోకంలో బంగారపు నిధులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేవో రత్నాల నిధులు ఉండొచ్చు. అది కాదు, జ్యోతిర్లింగ విశుద్ధ రత్న ఖని అన్నారు కాశీ అంటే. పవిత్రమైన అద్భుతమైన రత్నాల ఖని అది. ఆ ఖని ఎటువంటిది? విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనేటటువంటి విశుద్ధ రత్న ఖని అట. ఇక
మోక్షం పొందాలి అంటే సంసారం అనే భయంకర సముద్రం దాటి వెళ్ళాలి. ఆ చెలియలి కట్ట దాటి అవతలకి వెళితే అక్కడ ఉన్నదట ఒక ద్వీపం, అదే ఆ కాశీ అంటే. సాధారణంగా ఏనుగుని ఒక స్తంభానికి కడతారు రాటకి, ఆ రాటని ఆలానము అంటారు. కాశీ కూడా ఒక ఏనుగుని కట్టే ఆలానం ఆ రాట. కానీ ఇక్కడ ఏ ఏనుగుని కడతారు? డుంఠి విఘ్నేశ్వరుడు అనే ఏనుగుని కడతారటక. డుంఠి నామక గజాలానంబు. ఇక అక్కడ నిరంతరం అమృత స్రవం ప్రవహిస్తూనే ఉంటుంది, ఆ స్రవంతి గంగానది అక్కడ. అటువంటి కాశీ శ్రీరాశి, మోక్షరాశి, సకల శుభాస్పద అయినటువంటి పురి అది.